నింపుదల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. సో లాస్ట్ వీక్ మనం పరిశుద్ధాత్మ నింపుదల యొక్క నిర్వచనం, విధానం, మెథడ్ ఆఫ్ ఇన్ ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్ అనే విషయం చూసాం. తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూసాం. సో పరిశుద్ధాత్మ నింపుదల గురించిన ప్రాథమిక సత్యాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం పరిశుద్ధాత్మ నింపుదల, ఆత్మను ఆర్పకుడి లేదా పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటే అక్కడ ఉన్నటువంటి ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి సంగతుల గురించి మనం ధ్యానించబోతున్నాం. అలాగే పరిశుద్ధాత్మ నింపుదలకి ఆత్మ బాప్తిజమానికి మధ్య ఉన్నటువంటి తేడాలు, వ్యత్యాసాలను మనం ధ్యానం చేసి క్లోజ్ చేస్తాం. చాలా ప్రిసైజ్గా, షార్ట్గా మనం స్టడీ చేయబోతున్నాం. సో మన సహోదరులో ఎవరైనా ఓకే, మనం లాస్ట్ వీక్ సెషన్ని రెజ్యూమ్ చేద్దాం. సో పరిశుద్ధాత్మ నింపుదల. సో లాస్ట్ వీక్ అటెండ్ అయ్యి ఆల్రెడీ ఉన్నవారిని బట్టి ప్రభువుకి స్తోత్రం. ఈ వీక్ మనం కొంచెం లాస్ట్ వీక్ స్టడీనే కొంచెం అడ్వాన్స్డ్గా ముందుకెళ్ళిపోతున్నాం. సో పరిశుద్ధాత్మ నింపుదల గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు కంటెంట్స్ చూసాము. ఇప్పుడు దాకా మనము ఆత్మ నివాసం గురించి, ఆత్మ ముద్ర గురించి, అలాగే పరిశుద్ధాత్మ అభిషేకం గురించి, పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి మనం చూస్తూ వచ్చాం. లాస్ట్ వీక్ నుంచి ప్రభు కృపను బట్టి మనం పరిశుద్ధాత్మ నింపుదలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. సో పరిశుద్ధాత్మ నింపుదల గురించి మనం స్టడీ చేస్తూ ఉన్నప్పుడు ఎఫెసీ పత్రిక 5:18 మనం బేస్ వర్స్గా చూసాం. ఇప్పుడు దాకా మనం స్టడీ చేసిన ఆత్మ బాప్తిజం కానీ, ఆత్మ ముద్ర కానీ, ఆత్మ నివాసం కానీ, ఆత్మ అభిషేకం కానీ షరతులు లేనివి. మనం అనుభవపూర్వకంగా చూడకపోవచ్చేమో, కానీ బ్రదర్ నాలో పరిశుద్ధాత్మ నివాసం ఎప్పుడు అంటే నేను ప్రభుని నమ్ముకున్న రోజు జరుగుతుందని నాకు తెలిసింది, కానీ నేను లెటర్లుగా నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినాను చెప్పడానికి చెప్పొచ్చు. అయితే పరిశుద్ధాత్మ ఇవన్నీ కూడా బాప్తిజమం, పరిశుద్ధాత్మ బాప్తిజమము, పరిశుద్ధాత్మ ముద్ర, పరిశుద్ధాత్మ నివాసం, పరిశుద్ధాత్మ అభిషేకం, ఇవన్నీ కూడా షరతులు లేనివి. కేవలం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఆ ఒకే ఒక పని మూలంగా, ఆ ఒకే ఒక షరతు మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక పాపి ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా తనలో జరిగేవి ఒక్కసారి మాత్రమే జరుగుతాయి. ఓన్లీ వన్స్ ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్ అండ్ ఎట్ ద మొమెంట్ ఆఫ్ సాల్వేషన్ ఓన్లీ. రక్షించబడిన దినానే, రక్షించబడిన క్షణంలోనే జరిగేది. కానీ పరిశుద్ధాత్మ నింపుదల గురించి మనం చూస్తున్నప్పుడు గత వారము స్టడీ చేసిన దాన్ని బట్టి ఇవి షరతులతో కూడింది. మద్యం తాగకుండా మనం ప్రతిరోజు ఎలాగూ ఉంటామో, అయితే పరిశుద్ధాత్మ నింపుదలతోటి ప్రతిరోజు ఉంటాం. ఒక వ్యక్తిని మద్యం స్వాధీనంలోకి తీసుకోవడం, లేకపోతే కోపం స్వాధీనంలోకి తీసుకోవడం, ద్వేషం స్వాధీనంలోకి తీసుకోవడం గురించి మనం స్టడీ చేసాం కదా. అయితే విశ్వాసులమైన మనం పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో ఉంటాం. పరిశుద్ధాత్మ యొక్క అధికారానికి లోబడి లొంగిపోయి జీవించడం అనేది మనం నేర్చుకుంటూ వస్తున్నాం. రక్షించబడిన ప్రతి విశ్వాసి జీవితంలో రక్షకుని చేరేంత వరకైనా, లేకపోతే రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకైనా, లేదా మనం ప్రభు చెంతకు వెళ్ళేంత వరకైనా, మన కాలేజీలో యూకరిస్ట్ అని మాట్లాడుతుంటాడు, ప్రభు రాకడన్నా రావాలి లేదా నా పోకడన్నా జరగాలి అనేది. సో విశ్వాసుల జీవితాల్లో ప్రభు రాకడ వరకు లేదా విశ్వాసులమైన మన పోకడ వరకు సరే, ప్రతిదినం ప్రతి సమయంలో జరిగేది ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల. ఇట్స్ ఎ కమాండ్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఆజ్ఞ. ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ యొక్క అధికారంలో, పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో ఉండాలనేది, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడాలనేది ఇది కమాండ్ అన్నమాట. ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలో, ప్రతి విశ్వాసి వ్యక్తిగత జీవితంలో ఇది జరగాల్సిన పని మనం చూస్తుంటాం. సో మనము నిర్వచనానికి అవసరమైనటువంటి విషయాలు మనం చూస్తూ వచ్చినప్పుడు మద్యానికి పరిశుద్ధాత్మ నింపుదలకి అంటే ఈ పరిశుద్ధాత్మ నింపుదల గురించి రాస్తున్నప్పుడు మద్యం గురించి ఆ పక్కనే తర్వాత కంజక్షన్ ఓరియంటెడ్గా ఇట్లా రాయటం మనం చూస్తూ ఉంటాం. అయితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే పరిశుద్ధాత్మనిచే నియంత్రించబడటం
లేదా పరిశుద్ధాత్మ అధికారానికి అప్పగించుకోవడమే పరిశుద్ధాత్మ నింపుదల. ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితంలో ఉన్న ఒక విశ్వాసి పూర్తిగా తన జీవితాన్ని ప్రభు హస్తాలకు అప్పచెప్పుకోవడం, ప్రతి నిర్ణయాన్ని ప్రభు గైడెన్స్లో తీసుకోవడం, ప్రతి విషయాన్ని ప్రభు అధికారంలో ప్రభు చేత నియంత్రించబడటం అనమాట. కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ బై ద హోలీ స్పిరిట్ అనేది పరిశుద్ధాత్మ నింపుదల నిర్వచనం అని మనం చూస్తున్నాం. కాబట్టి మనం పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నామంటే అర్థం ఏంటంటే వీఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద అవర్ లార్డ్ గాడ్ అని మనం చూస్తూ ఉన్నాం. సో నిర్వచనంలో మనం చూసాం కదా, పరిశుద్ధాత్మతో నిండుకొన్న వాడై అని కొంతమంది గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు అవి గ్రీక్ పదాలు, 3 గ్రీక్ పదాలు మనం చూసాం. అయితే పరిశుద్ధాత్మనిచే నియంత్రించబడటం లేదా పరిశుద్ధాత్మ అధికారానికి అప్పగించుకోవడం, మన విశ్వాసులు తమ జీవితాల్లో ప్రతిదినం ప్రభు అధికారానికి అప్పగించుకోవడం. అంతేకాదు, ఇది ఆజ్ఞ, ప్రతిదినం జరగాల్సిన పని, ఇది ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞని అనుసరించడం, ప్రభు పిల్లలుగా మన రాజు అయిన ప్రభు ఆజ్ఞని మనము ఫాలో అవటం, ఆయన పిల్లలుగా, ఆయన దాసులుగా మనకి ఇవ్వబడినటువంటి ప్రాథమికమైనటువంటి నియమం అన్నమాట. సో తర్వాత మనం చూసాం పరిశుద్ధాత్మ నింపుదలకి ఏమి కావాలి అంటే ఓన్లీ మనం గుర్తుపెట్టుకుంటే ఎనీబడి హూ ఈజ్ విల్లింగ్ టు లవ్ అండ్ ప్లీజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించాలని, యేసుక్రీస్తు ప్రభుని సంతోషపరచాలి, ఆయనకి సంతోషాన్ని కలిగించే జీవితం జీవించాలని ఎందరైతే ఆశపడతారో, ఎందరైతే ప్రభువా నిన్ను ప్రేమించాలి, నేను నిన్నే ప్రేమించాలి, నిన్ను ప్లీజ్ చేయాలి, నా జీవితం అంతా నేను సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలని ఎందరైతే ఇష్టపడతారో వారందరినీ పరిశుద్ధాత్ముడు తన అధికారంలో, పరిశుద్ధాత్మ దేవుడు వారిని నియంత్రించి తన చిత్తానుకూలంగా క్రీస్తును ప్రేమించటంలో, క్రీస్తు ప్రభు వారికి ఇష్టలైన వ్యక్తిగా, ఆయన్ని సంతోషపరిచే వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో ఆయన ఎల్లప్పుడూ కూడా ఇష్టంగా ఉంటాడు. కాబట్టి క్రీస్తును ప్రేమించాలి మరియు సంతోషపరచాలనుకునే ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ నింపుదల ప్రాథమికమైనటువంటి స్టెప్గా మనకు కనపడుతుంటే, ఇంకొక విషయం అంటాడు కొలస్సీ పత్రిక 3:16-17 వాక్యానికి చోటు ఇవ్వడం, మన హృదయాలని వాక్యం చేత ఏలనీయబడటం, మనం వాక్యాన్ని కేవలం మైండ్లో కాకుండా హృదయంలో ఉంచుకోవడం. ఎందరైతే వాక్యానికి లోబడతారో, క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి క్రీస్తు ప్రభువును ప్రేమించాలని, క్రీస్తు ప్రభువును సంతోషపరచాలని ఇష్టపడి ఆయన వాక్యానికి హృదయాన్ని పూర్తిగా సబ్మిట్ చేస్తారో, ఆయన వాక్య సత్యానికి లోబడిపోతారో వారందరూ పరిశుద్ధాత్మ చేత పూర్ణులవడం, పరిశుద్ధాత్ముడు వారి జీవితాలను నియంత్రించడానికి, పరిశుద్ధాత్ముడు తన అధికారాన్ని వారి జీవితాలు ఎక్సైజ్ చేయడానికి రెడీగా ఉంటాడనమాట. కాబట్టి నేను ప్రభువును ప్రేమించను, ప్రభువుని సంతోషపెట్టను, వాక్యానికి లోబడను అంటే వీ కెన్ సే దట్ వీ మే బి క్రిస్టియన్స్ బట్ నాట్ స్పిరిట్ ఫిల్డ్ క్రిస్టియన్స్. మనం క్రైస్తవులం అవ్వచ్చేమో కానీ ఆత్మపూర్ణులైన క్రైస్తవులం కాబోము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చూసాం ఫలితాలు ఎలా ఉంటాయంటే ఎఫెసీ పత్రిక 5:18-21 మనం చదివినప్పుడు కీర్తనలు, పాటలు, సంగీతములు, మన హృదయం మనలో ఉంటే ప్రభువు గురించిలో ఉండే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియమైన సోదరులారా, ఒకసారి ఆలోచించేయండి. మన జీవితాల్లో ఐ థింక్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇష్యూ అయిందనుకుంటా. తర్వాత కీర్తనలు, పాటలు, సంతోషంతో సంగీతములు అంటాడనమాట. సో మన జీవితాల్లో ఇవి వినపడతాయి. మన హృదయం ప్రభువుని గురించిన ధ్యానంతో నిండినప్పుడు మన హృదయం ఏది నిండుతుందో అది బయటకు వస్తుంది. కాబట్టి రిజల్ట్ నెంబర్ 1 అని చెప్పొచ్చేమో. మేనిఫెస్టేషన్ నెంబర్ 1 ఏంటంటే బహిరంగంగా కనపడే ఫలితాల్లో ఆత్మపూర్లైన వ్యక్తుల జీవితాల నుంచి కీర్తనలు, పాటలు, సంగీతాలు, లేకపోతే వారి హృదయ ధ్యానం ప్రభువుని గురించిన ధ్యానం వారి హృదయాలు నిండుగా ఉండగా దాని గురించి వారు పాడతారు, ప్రకటిస్తారు, దాని కొరకు వారు జీవిస్తారు. తర్వాత మనం చూస్తే సమస్త విషయంలో అన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కారణం ఏంటో తెలుసా? దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వారు పరిశుద్ధాత్మని యొక్క అధికారంలో, స్వాధీనంలో అన్నిటి విషయమై, అది కష్టమా నష్టమా ఏదైనా సరే ప్రభుని స్తుతిస్తారు సమస్త విషయాల్లో. ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్ ఆల్ ద థింగ్స్ అంటాడు. మనం చూస్తూ వచ్చినప్పుడు
పరిశుద్ధాత్మ పూర్ణులైనప్పుడు మనకు అర్థమైందంటే విల్ ట్రీట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టితోటి, దేవుని మనస్సుతోటి ప్రతి విషయాన్ని మనం అంగీకరిస్తాం. మనం దూషించబడుతున్నామా, ప్రభుని స్తుతిస్తాం. ప్రభా నీకు స్తోత్రం. ప్రతి విషయమై ప్రభుని స్తుతించటం జరుగుతుంది. తర్వాత సబ్మిషన్ టు ద లార్డ్ అండ్ టు ద లార్డ్స్ పీపుల్. ఒకరికొకరు మనము లోబడి ఉంటాం. అంతేకాదు ఇట్ ఫార్మ్స్ క్యారెక్టర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అస్. ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క గుణ లక్షణాలని మనలో తీసుకువస్తుంది. ఆత్మ పూర్ణులైన వారు, పరిశుద్ధాత్మ నియంత్రణలో ఉన్నవారు, పరిశుద్ధాత్మ యొక్క అధికారానికి లోబడిన వారిలో క్రీస్తు సారూప్యత నానాటికి కనపడుతూ వస్తుంది. కాబట్టి ఆలోచించేద్దాం. మేము ఆత్మపూర్ణులై ఉన్నామని చెప్పి ఒక ఇమ్మోరల్ లైఫ్ జీవిస్తూ ఉంటే, ఒక అనైతికమైన జీవితం, ఒక పాపాన్ని ప్రేమించే జీవితం జీవిస్తూ ఉంటే, రిమెంబర్ దట్స్ ఏ డిసెప్షన్. అది ఒక మోసం మాత్రమే తప్పితే వాస్తవికం కాదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాం ఏంటంటే, ప్రభువుకి ఆత్మపూర్ణులైన వారు లేదా ప్రభుత్వానికి, ప్రభు అధికారం చేత నియంత్రించబడుతున్న వారి జీవితాల్లో క్రీస్తు క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. యేసు క్రీస్తు సారూప్యత నానాటికి వాళ్ళు బిల్డప్ అవుతుంటుంది అన్నమాట. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా, పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడకుండా, పరిశుద్ధాత్మ చేత ఆయన అధికారానికి లోబడకుండా నేను క్రీస్తు ప్రభువును పోలి జీవించడం అనేది ఇంపాసిబుల్, అసాధ్యం. కాబట్టి మన జీవితాల్లో మనము తన కుమారుడైన యేసుక్రీస్తును పోలి జీవించాలి, తన కుమారుడైన యేసుక్రీస్తు వలె జీవించాలని దేవుడు మనల్ని ముందుగానే నిర్ణయించి ఎన్నుకొని రక్షించాడు కదా. సో ఆ గురి నుంచి తప్పిపోయిన వారం అవుతాం. దేవుడు ఏ ఉద్దేశంతో రక్షించాడో ఆ ఉద్దేశం నుంచి పక్కెళ్ళిపోయిన వారం అవుతాం. ఎప్పుడో తెలుసా? మనం ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నియంత్రించబడటానికి, దేవుని ఆత్మ అధికారాన్ని మన జీవితంలో ఎక్సైజ్ చేయడానికి మనము అడ్డుబండగా ఉంటామో, మనం ఎక్సైజ్ చేయకుండా అడ్డుపడతామో, అప్పుడు ఖచ్చితంగా మనం క్రీస్తు సారూప్యతలోనికి రాలేము. అందుకనే నేను ప్రభు నమ్ముకున్న తర్వాత ఒక క్లాస్ చెప్పాడు. రక్షించబడిన వాళ్ళ రకాలని 2 రకాలు చెప్పాడు. 1 శరీర సంబంధులు, 2 ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధులు ఎవరంటే ఆత్మ నియంత్రణలో, ఆత్మ అధికారానికి అప్పగించుకొని క్రీస్తు సారూప్యతలోనికి ఎదుగుతున్నవారు, స్వయాన్ని సిలువ వేస్తూ క్రీస్తు చిత్తాన్ని, క్రీస్తు యేసుప్రభు వారి చిత్తాన్ని వారి జీవితాల్లో ఎక్సైజ్ చేస్తూ ఉన్నవాళ్ళు. శరీర సంబంధులు ఎవరంటే రక్షించబడ్డారు కానీ రక్షకుని పోలికలోనికి రాకుండా కేవలం శరీరాన్ని మాత్రమే ఎక్సైజ్ చేస్తూ ఉన్నారు, శరీరేచ్ఛలను మాత్రమే ఎక్సైజ్ చేస్తూ ఉన్నవాళ్ళు అని విన్నప్పుడు దట్ డే ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రభా నీకు ఇష్టమైన పిల్ల ఆత్మ సంబంధిగా జీవించాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆత్మ సంబంధులు లేదా రక్షించబడిన వాళ్ళలో ఆత్మ సంబంధులు అంటే ఎవరంటే ఆత్మ నియంత్రణలో ఉండి ఆత్మ అధికారానికి లోబడి జీవించేవారు. సో ఇది లాస్ట్ క్లాస్లో మనం చూస్తూ వచ్చాం. సో ఈ క్లాస్లో మనం పరిశుద్ధాత్మ నింపుదలలో 2 వచనాలు ప్రాముఖ్యంగా మనకు కనపడుతున్నాయి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎఫెసీ పత్రిక 4:30. ఆత్మను ఆర్పకుడి, తెస్సలోనిక మొదటి పత్రిక 5:19. ఈ 2 కూడా ఇంటర్లింక్డ్గా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ మనం పోయిన వారం ధ్యానం చేసినట్లుగా ఆయన ఏదో పార్ట్స్గా మన లోపలికి వచ్చి చేసేది కాదు, ఏదో పైనుంచి పార్ట్స్గా మనలోకి వస్తాడు అనేది కాదు. అండ్ చాలా రాంగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదలకి ఒక బాటిల్ తీసుకొని నీళ్లు పోస్తూ ఉంటే కొంచెం కొంచెం నిండిపోతూ ఉంటుంది కదా, ఇలాగ పరిశుద్ధాత్మ నింపుదలని చాలామంది భ్రమలో ఉన్నారు. ప్రియమైన సహోదర సహోదరులారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. పరిశుద్ధాత్మ నింపుదల అనేది ఒక వ్యక్తికి తన వ్యక్తిగతంగా దేవునితో సంబంధానికి సంబంధించినది. ఆ వ్యక్తి ప్రభువుకి ఎంత లోబడిపోతాడో, ప్రభు అధికారానికి ఎంత లొంగిపోతాడో అంతగా తన ఆత్మచేత పాలించబడతాడు. ఎంతగా తన స్వచిత్తాన్ని విడిచి దేవుని చిత్తానికి పూర్తిగా లొంగిపోతాడో, దేవా నీవే నన్ను నియంత్రించుము, నీవే నన్ను పరిపాలించుము, నీ అధికారానికి నేను అప్పగించుకుంటున్నాను, నా స్వచిత్తాన్ని, నా స్వయాన్ని, సమస్తాన్ని పక్కన పెడుతున్నాను ఎంతైతే అప్పగించుకుంటారో వారందరిలో కూడా ఆయన వారిని నియంత్రిస్తాడనే విషయం మనకు తెలుస్తుంది. అయితే గమనించండి, పరిశుద్ధాత్మ నింపుదల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనము దేవునికి ఎంత లొంగిపోతే
అంతగా మనము ఆత్మపూర్ణమవుతాం. మన జీవితాల్లో ఆయనకి ఎంతగా మనము ఎవ్రీ ఏరియాని సబ్మిట్ చేసుకోవడం, ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్, మన థాట్స్, మన డీడ్స్, మన ఫినాన్షియల్ ఇష్యూస్, మన క్యారెక్టర్, అలాగే మన జాబ్ ఇష్యూస్ అని ఏవైనా సరే, లార్డ్ దై విల్ బి డన్, దేవా నీ ఇష్టమే, నీ చిత్తమే జరుగును గాక, కేవలం నీ నియంత్రణలో నన్ను నడిపించు, నీవే నన్ను పరిపాలించు, నీ అధికారానికి లొంగిపోతున్నాను, ఏ పరిస్థితి అయినా సరే నీ చిత్తానికి మాత్రమే నేను చేయడానికి సహాయం చేయమని చెప్పి ఎంతైతే లొంగిపోతారో వారందరూ కూడా ఆత్మపూర్ణులుగా ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బాటిల్లో నీళ్ళు పోస్తే కొంచెం కొంచెం పైకి వచ్చి, ఇది కాదు పరిశుద్ధాత్మ నింపుదలంటే. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అస్. మనము దేవునికి లోబడే విధానం మీద ఆధారపడి ఉంటుంది తప్పితే ఏదో పైనుంచి నీళ్లు పోస్తున్నట్టు కాదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు వ్యక్తి. నమ్మిన రోజే ఆయన సంపూర్ణంగా మనలోనికి వచ్చి నివాసం చేయడం ప్రారంభించాడు. దేవుడు మనలో నివాసం చేయడం ప్రారంభించాడు. ఫుల్ బీయింగ్, పూర్తి వ్యక్తిగా ఆయన ఎలాగైతే ఉన్నాడో ఆయన పూర్తిగా మనలో నివాసం చేస్తున్నాడు. అప్పుడు కొంచెం భాగాలుగా వస్తాడనేది పూర్తిగా అసత్యం, లేఖనాధారం లేని విషయం అన్నమాట. సో మనలో ఉన్న ఆయన మన మీద ప్రభుత్వాన్ని చేయడం, మనం ఎంతగా లొంగిపోతే, ఎంతగా లోబడితే మన జీవితాల్లో అంతగా క్రీస్తు యేసు ప్రభు వారి క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్పితే నేను విశ్వాసినే కానీ క్యారనల్గా ఉంటానంటే క్రీస్తు సువార్తకి శత్రువునే, అంతే. క్రీస్తు ప్రభు బిడ్డనే కానీ క్రీస్తు సువార్తకి, క్రీస్తు ప్రభువుని చూపించడానికి లోకానికి నేను క్రీస్తు ప్రభు యొక్క నామానికి అవమానపరిచేవాన్ని తప్పితే ఇంకొకటి కాదనమాట. సో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రాథమికంగా మనకు అర్థమవుతుంది, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి భావాలు ఉన్నాయి, ఆ వ్యక్తికి మైండ్ ఉంది, మనస్సు ఉంది. ఆ వ్యక్తి ఆయన సంపూర్ణ ఆయన దేవుడై ఉన్నాడు. ఆయనకున్నటువంటి వ్యక్తిత్వంలో ఆయన దుఃఖపడతాడు. ఎప్పుడైతే మనం ఆయన చేత ముద్రించబడ్డాం, వీఆర్ సీల్డ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటున్నాం. యేసుక్రీస్తు ఆగమనం వరకు, లేదా ప్రభు వచ్చేంత వరకైనా మనం ప్రభు చెంతకు చేరేంత వరకైనా సరే మనం ముద్రించబడ్డాం కదా. ఎవరి చేత మనం ముద్రించబడ్డామో, మనము క్రీస్తు సంబంధులమని భద్రతని, నిత్యమైన సెక్యూరిటీ గురించి మనకు ముద్రగా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడో ఆయన దుఃఖపడతాడు. సో పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు అంటే బీయింగ్ ఏ పర్సన్, ఒక వ్యక్తిగా ఆయన దుఃఖపడటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన పిల్లలైనటువంటి మనం, ఆయన చేత ముద్రించబడినటువంటి మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క ప్రభుత్వానికి, అధికారానికి లోబడకుండా మన ఇష్టానుసారంగా చేయడానికి, క్యార్నల్గా బిహేవ్ చేయడం, శరీర సంబంధంగా ఆలోచించడం, పూర్తిగా మన ఆలోచనలని రుద్దటం, దేవుని ఆలోచనను పక్కకు నెట్టడం, దేవుని వాక్యాన్ని ఫుల్ఫిల్ చేయకుండా ఎలాగంటే అలా ఉండిపోయినప్పుడు ఆయన దుఃఖపడటం మనం చూస్తాం. బీయింగ్ ఏ పర్సన్, ఒక వ్యక్తిగా ఆయన బాధపడటం మనం చూస్తాం. కారణం ఆయన వ్యక్తి కాబట్టి ఆయనకి భావోద్రేకాలు ఉన్నాయి. ఆయనకు మనస్సు ఉంది కాబట్టి ఆ మనసులో బాధ అనేది కలగటం సహజం. సో దేవుడు దుఃఖపడటం ఏంటి అనుకుంటారా? సో దేవుడు వ్యక్తి, అంతేకాదు ఆయన అనంత జ్ఞాని, ఆయన అన్ని విషయాల్లో సంపూర్ణుడై ఉన్నాడు. అయితే మనలో ఆయన మనకు ముద్రగా, మన మీద ఎటర్నల్ సెక్యూరిటీ స్టాంప్గా మనలో నివాసం చేస్తున్నాడు. ఆయన బిడ్డలమైనటువంటి మనం ఆయనకు లోబడకుండా, ఆయన ఎదిరించిన ప్రతిసారి, ఆయన చిత్తమై ఉన్న, ఆయన ఉద్దేశానుసారమైన లేఖనాల అనుసారంగా మనం జీవించిన ప్రతిసారి ఆయన దుఃఖపడతాడు. అంతేకాదు తెస్సలోనిక మొదటి పత్రిక 5:19 మనం చూస్తున్నప్పుడు ఆత్మను ఆర్పకుడి అంటాడు. చాలా మార్లు నేను చూస్తూ వచ్చినప్పుడు చాలా బుక్స్ రిఫర్ చేసిన తర్వాత ఆత్మను ఆర్పకుడి, డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్ అంటాడు. పరిశుద్ధాత్మను ఆర్పకుడి అనే మాటలు కూడా చూస్తూ ఉంటాను అన్నమాట. సో అంటే మంటని ఆర్పడం అనమాట. ఒక పైకి వస్తున్న మంటని ఆర్పడం అనేది ఆర్పకుడి అనే కాంటెక్స్ట్లో మంటని తగ్గించడం, లేకపోతే ఆ మంటని సప్రెస్ చేయడం, సప్రెసింగ్ ఫైర్ అంటారు అనమాట. సో ఆ ఫైర్ని సప్రెస్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో మనము విశ్వాసులుగా మనము చూస్తూ వచ్చినప్పుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనము విశ్వాస కవచం ధరించుకొని ఉన్నాం కదా. అపవాదికి వానితో యుద్ధం చేయడానికి మనం యుద్ధభూమిలో ఉన్నాం కదా. పరిశుద్ధాత్మ ద్వారా మనము విశ్వాస కవచాన్ని ధరించుకొని ఉన్నాం కదా. అలాంటి మనము యుద్ధభూమిలో ఉన్నటువంటి మన ద్వారా దేవుడు
మనము దేవుని కొరకు జీవించడానికి మనల్ని ఎనేబుల్ చేసి క్రీస్తు సాక్షులుగా నిలబెట్టి క్రీస్తు కొరకు బలపరిచే పరిశుద్ధాత్ముడు లైక్ ఎ ఫైర్, ఒక వ్యక్తి అగ్నిని సప్రెస్ చేస్తా అంటే ఆయన మనల్ని క్రీస్తు కొరకు జీవించడానికి పురుకొల్పుతున్నప్పుడు, క్రీస్తు వాక్యానికి లోబట్టడానికి మనల్ని పదే పదే రేపుతూ ఉన్నప్పుడు మనం సప్రెస్ చేయడం. ఆయన ఆయన అంటాడు, హోలీ స్పిరిట్ ఈజ్ ఎ ఫైర్ డ్వెల్లింగ్ ఇన్ ఈచ్ బిలీవర్. ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఒక అగ్నిలాగా, అంటే ఒక అగ్ని, పరిశుద్ధాత్ముడు మనలో జీవిస్తున్నటువంటి ఒక అగ్నిలాగా ఉన్నాడు. హీ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ ఇన్ అవర్ యాక్షన్స్ అండ్ యాటిట్యూడ్స్. మన క్రియల్లో, మన ప్రవర్తనలో తన్ను తాను వెల్లడి చేసుకోవాలని, క్రీస్తు సారూప్యతలోనికి మనం ఉన్నట్లుగా క్రీస్తుకి పోలిన వారంగా మనల్ని జీవింపజేయాలని దేవుడు ఎప్పుడు ఇష్టపడుతుంటాడు. వెన్ బిలీవర్స్ డు నాట్ ఎలో ద స్పిరిట్ టు బి సీన్ ఇన్ అవర్ యాక్షన్స్ ఆర్ వెన్ వీ డూ వాట్ వీ నో ఈజ్ రాంగ్, వీ సప్రెస్ ఆర్ క్వెంచ్ ద స్పిరిట్ అంటాడు. సో విశ్వాసమైనటువంటి మనలో పరిశుద్ధాత్ముడు అగ్నితోటి పోల్చబడ్డాడు. అయితే ఈ పరిశుద్ధాత్ముని యొక్క ఆ యొక్క వాక్యానికి లోబడే విషయంలో, లేకపోతే పరిశుద్ధాత్ముడు మనల్ని ఒక విషయమై గద్దిస్తూ ఉన్నప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టేసి మనకి ఇష్టానుసారంగా చేయడం, ఇది ఆర్పడం అనమాట. లేకపోతే సప్రెస్సింగ్ ఫైర్, ఆ మంటని అదుపు చేయడం, మంటని ఇంకా ఇంకా మనం అదుపు చేయడం అనమాట. సో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మను ఆర్పకుడు అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి క్రీస్తు కొరకు జీవించడానికి మనల్ని రగిలిస్తుండగా సింపుల్గా వెళ్ళిపోతా ఉంటాం. మనకు అవసరం లేదు. వీ వాంట్ టు లివ్ ఎన్ ఆర్డినరీ లైఫ్. మనం అనేక సార్లు ఒక సాధారణ జీవితం జీవించడానికి ఇష్టపడతాం. కానీ గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రభువారు మనల్ని పిలిచింది ఒక అసాధారణమైన జీవితాన్ని జీవించడానికి, ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్. లోకంలో అబద్ధికుల మధ్యలో ఉంటాం, అబద్ధం ఆడకుండా, దూషకుల మధ్యలో ఉంటాం, దూషించకుండా, కొట్టబడుతున్నప్పటికీ కూడా తిరిగి దాడి చేయకుండా ఒక అసాధారణమైన జీవితం జీవించడానికి ప్రభువారు మనల్ని పిలిచారు. క్రీస్తు ప్రభువును మనము చూపించడానికి మనం రక్షించబడ్డాం. ఒక అసాధారణమైన జీవితాన్ని జీవించడానికి మనము రక్షించబడ్డాం. క్రీస్తు ప్రభు వలె జీవించడానికి మనల్ని పరిశుద్ధాత్ముడు ప్రతిసారి స్టిరప్ చేస్తూ ఉంటే, ఎప్పుడైతే మనం ఆల్వేస్ సప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు, మనము అది కాదు నా సొంత నిర్ణయాలని మనం వెళ్ళిపోతా ఉన్నప్పుడు, దట్ మీన్స్ వీఆర్ క్వెంచింగ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్ముని ఆర్పుతున్నట్లు, లేకపోతే ఆయన ఆధిపత్యానికి మనం అడ్డుకట్ట వేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. సో నేను ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను. సో ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి విషయాలు, పరిశుద్ధాత్ముడు ఏ విషయాల్లో దుఃఖపడతాడు అంటే అక్కడ ఉన్న సందర్భంలో మనం చూస్తున్నప్పుడు, ఒకటి ఎఫెసీ పత్రిక 4:15-19 యాక్చువల్గా మనం రక్షించబడినటువంటి మనము ఒకసారి ఎఫెసీ పత్రిక చూడండి నాతో పాటు. 4వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో ఈ మాటలు మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. మనము చదువుతున్నప్పుడు 17వ వచనం నుంచి మనం చూస్తే, ఇట్స్ ఏ న్యూ లైఫ్. క్రీస్తులో ఉన్నటువంటి మనము ఒక నూతన జీవితాన్ని జీవిస్తున్నాం. అయితే మనము పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండాలి. అంటే ఈ నూతన జీవాన్ని పొంది నూతన జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము ఏమి చేయకూడదో రాశాడు. అవి చేస్తే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు అనే విషయాన్ని కూడా అక్కడ వినిచేస్తున్నాడు. చూడండి 4వ అధ్యాయం 15-19 వచనాలు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు మీదట నడుచుకున్న వలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకుని. చూసారా, అన్ని జనులు నడుచుకున్నట్లు. ఎలా నడుస్తున్నారు వారంటే అంధకారమైన మనస్సు, కానీ మనం వెలిగించబడ్డాం కదా. అంతేకాదు తమ హృదయ కఠినులయ్యారు, కానీ మనకి మృదువైన సున్నితమైన ఒక మెత్తని హృదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు కదా. అంతేకాదు వారు సిగ్గులేని వారై ఉండి వాళ్ళు తమ మనసు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకున్నారు, కానీ మన మనసులు నూతనమయ్యాయి కదా ప్రభుని అంగీకరించినప్పుడు.
తర్వాత వారు సిగ్గులేని వారయండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకుని రండి మాట చదువుతున్నప్పుడు they have become callous and have given themselves up to sensuality, greedy to practice every kind of impurity. ప్రతి విధమైన అపవిత్రతను జరిగిస్తూ ఉన్నారు. కానీ మనం దాని నుంచి బయటకు వచ్చాం. సో పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే ఇక్కడ నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఫాలోయింగ్ ద ప్యాగన్ కల్చర్, లేకపోతే అన్య జనులు నడుచుకోవడం. దేవుని ఎరుగని జీవితం మరలా మన జీవితాల్లో రిపీట్ అవుతూ ఉందంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. బీయింగ్ ఏ పర్సన్, నాకు ఎప్పుడు అద్భుతమైన విషయం ఏంటంటే నా సృష్టికర్త నా పట్ల ఎంత కేర్ఫుల్గా ఉన్నాడు. నన్ను ప్రేమించి రక్షించి తన కుమారుని యందు భద్రపరిచి తన ఆత్మను నాకు అనుగ్రహించాడు. నేను మరలా నన్ను ఏ పాప జీవితం నుంచి బయటికి తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించారో, ఏ పాపం మూలంగా నా ప్రియ ప్రభువారు శిలువలో మలమల కాడుచున్న ఎండలో ఆ ఘోరమైన హీనాతిహీనమైన క్రూరమైన శిలువలో ఆయన దొంగల మధ్యలో ఆయన బందిపోటు దొంగ వలె ఎంచబడి ఆయన సిలువ వేయబడ్డాడు కదా. నా ప్రభుకి ఇంత అవమానాన్ని తీసుకొచ్చిన ఈ పాపాన్ని, ఆ గత జీవితాన్ని నేను రిపీట్ చేయకూడదు అని ఆ ఛాలెంజ్ ఎప్పుడు నా ముందు ఉండేది. ప్రియమైన వారులారా, ఈ క్లాస్లో ఉన్న అయితే అన్ని జనులు నడుచుకున్నట్లు ఒకప్పుడు మనం అలా నడుచుకున్నాం. ఇఫ్ వీ ఆర్ ట్రైంగ్ టు రిపీట్ ద, అది ప్రభుకి పరిశుద్ధాత్మను దుఃఖపరిచేది. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. అన్ని జనులు నడుచుకున్నట్లు నడుచుకోవడం, లేకపోతే విశ్వాసమునకు వెలుపల ఉన్నవారిలాగా మనం కూడా బిహేవ్ చేస్తున్నామా? విశ్వాసులకి అవిశ్వాసులకి తేడా లేకుండా పోతుంది కదా ఈ రోజుల్లో. కారణం ఏంటో తెలుసా? విశ్వాసులుగా మనము పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండటం అనే విషయాన్ని, అది మనకు సంబంధించింది కాదు, మనకు అప్లై కాదు అనే ఒక నిర్లక్ష్య ధోరణి ఈ క్లాస్లో మనం ఒకటి పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే పౌలు భక్తుడు చెప్తున్నాడు. నెంబర్ 1, ఫాలోయింగ్ ద ప్యాగనిజం, అన్ని జనులు నడుచుకునేటట్లు నడుచుకోవడం. వారు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్? వారు అంధకారంలో ఉన్నారు, కానీ మనం వెలుగులో ఉన్నాం కదా. మరి తేడా ఉందా? ఆర్ వి లివింగ్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్? వాళ్ళకి మనకి కంపేర్ చేసినప్పుడు మన జీవితాలు ఎందులో మాదిరికరంగా ఉన్నాయి? ఈ విషయంలో మనం ఓడిపోతా ఉంటే యు నో ద రీజన్. ఈ విషయంలో ఒకటి చెప్పాలనుకున్నాను, పరిశుద్ధాత్ముడు ఈ విషయం అని దుఃఖపడుతున్నాడు. అంతేకాదు ఈ క్షణమే ప్రభా నా జీవితంలో ఉన్న ప్రతి ఏరియాని మీరు రూల్ చేయండి. నా జీవితంలో ఉన్న ప్రతి ఏరియాని, నా ఎడ్యుకేషనల్ లైఫ్, నా ఫైనాన్షియల్ లైఫ్, నా ఫ్యామిలీ లైఫ్, నా పర్సనల్ లైఫ్, నా థాట్ ప్రాసెస్ సమస్తాన్ని నన్ను మీ కంట్రోల్లో తీసుకుంటున్నాను. ప్రభా మీ కంట్రోల్లోకి నేను లొంగిపోతున్నాను. దేవా నేను సబ్మిట్ చేసుకుంటున్నాను ఒప్పుకుంటే ప్రభు మన మీద ప్రభుత్వం చేస్తాడు. తనకి ఇష్టమైన పాత్రగా మార్చి అద్భుతంగా వాడుకుంటాడు. తర్వాత మనం చూస్తే 4:25 మనం చదివితే అంటాడు, 4:25 మనము ఒకరికొకరు అవయములై ఉన్నాం కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. అబద్ధమాడుట మానాలి అంటున్నాడు. దేర్ఫోర్ హ్యావింగ్ పుట్ అవే ఫాల్స్హుడ్, లేకపోతే అబద్ధ సంబంధమైన వాటిని, చెడు సంబంధమైన వాటిని, లేకపోతే అసత్య సంబంధమైన వాటన్నిటిని కూడా ఫాల్స్హుడ్ అంటున్నాడు. వాటన్నిటిని మానటం, వాటిని మానుకోవడం. మన నాలుక ఈ మాట చెప్పగలమా? రక్షించబడిన నాటి నుంచి మన మాటల్లో ఈవెన్ ఫర్ సిల్లీ థింగ్స్ ఆల్సో మనము ఒక్క చిన్న అబద్ధం కూడా, ఈవెన్ జోబియాలకు కూడా మేము అబద్ధం అనలేదు అన్నట్లుగా మనం చెప్పగలమా? అంటే ప్రభు వాక్యం చెప్తుంది, మీరు అబద్ధం ఆడటం అని ప్రతివాడు. ఈవెన్ మన జీవితాల్లో అసలు అసత్యం అనేది మన పెదవులను ఏలకూడదు అనేది దేవుని ఇష్టం, దేవుడు కోరుకుంటున్నాడు. మనం అలా చేసినప్పుడు, ఎప్పుడైతే ఒక విశ్వాసి అబద్ధం ఆడతాడో, తోటి విశ్వాసులతోటే కాదు లోకంతో కూడా అబద్ధం ఆడతాడో, అప్పుడు ఖచ్చితంగా మన విషయమై పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతాడు. ఒకసారి ఆలోచించేయండి.
పేతురు అబద్ధం ఆడినప్పుడు నిజంగా ఎంత హృదయం బద్దలైపోయిందో పేతురు. కానీ దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తున్నప్పుడు ప్రభువు పేతురు వైపు చూడటం ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు నిజంగా మన విషయాల్లో కూడా మనం అబద్ధం ఆడటం మనకేదో చాలా సిల్లీగా అనిపిస్తుందేమో, కానీ మీరు ఎక్కడున్నారంటే అబద్ధం ఆడటం ఇలాంటివన్నీ ఎవ్రీ సెన్సిటివ్ ఇష్యూ. మనము సత్యవంతుడైన ప్రభుని సేవిస్తున్నాం, సత్యమైన జీవితాన్ని జీవించడం, సత్యవంతులుగా జీవించడం, సత్యానికి మనము ప్రతినిధులం కదా. మనమే సత్యం మాట్లాడకపోతే లోకం సత్యం ఆడుతుందా? సత్యం చెప్పగలదా లోకం అంటే? లేదు. కాబట్టి మనము అబద్ధం ఆడటం మానే, మనం అబద్ధం లేకపోతే మీరు అబద్ధం ఆడటం మాని అని వారితో అంటున్నాడు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. మనము అబద్ధం ఆడటం పరిశుద్ధాత్మను దుఃఖపరచటమే. ఈ సర్వ సృష్టికర్త, సర్వవ్యాపి, సర్వమును ఏలుచున్న ప్రభువారు మనం అబద్ధం ఆడటం, ఆయన పిల్లలమైన మనం అబద్ధం ఆడటం ద్వారా ఆయన నామానికి అవమానం, ఆయనకి దుఃఖం కలుగజేసే విషయమని గుర్తించి అది వదిలిపెడితే, ప్రభా నా పెదవులు సత్యములు మాత్రమే చెప్పారు, నేలము కేవలం అది ఎంత కష్టతరమైన క్లిష్టతరమైన పరిస్థితి అయినా సరే సత్యము మాత్రమే చెప్పడానికి రెడీగా ఉందా. పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా జాగ్రత్తగా ఉన్నారు. తర్వాత ఎఫెసీ పత్రిక 4:26-27 వచ్చిన, కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకుడి అంటున్నాడు. సో మనం ఆలోచన చేస్తున్నప్పుడు కోపం గురించి మాట్లాడుతున్నాడు అన్నెసరీగా, లేకపోతే కోపం మనల్ని ఏలటం. మనం పోయిన వారం చూసాం కదా, వారు కోపోద్రిక్తులై, వారు ఆగ్రహము గలవారై అనే మాట. వారిని ఆగ్రహం అనేది వారిని ఏలటం ప్రారంభించింది. మన విషయాల్లో మనం ఆలోచించేద్దాం. కోపపడుడి కానీ పాపం చేయకుడి, ఇతరులకి హాని కలుగు చేసేది, ఇతరులు అంటే మనం వారి విషయంలో వాళ్ళని మిస్లీడ్ చేసేటట్టుగా, వాళ్ళని మిస్ట్రీట్ చేసేటట్టుగా, వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా, లేకపోతే పాపం చేసేటట్టుగా కోపడటం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మక దుఃఖాన్ని కలుగజేసేది. అపవాదికి చోటీ కూడా అంటూ ఉన్నాడు. అపవాది సింపుల్గా ఇలాంటి ట్రిక్స్ పెడతా ఉన్నప్పుడు ఇలాంటి వాటిలో పడిపోయి మనం అంటుంటాం కోపం వస్తే నేను మనిషినే కాదు, మనం విశ్వాసులం కాబట్టి కోపం మనల్ని నియంత్రించకూడదు. పరిశుద్ధాత్ముడు మాత్రమే, ప్రభువారు మాత్రమే మనల్ని నియంత్రించాలి, ఆయన మాత్రమే మన జీవితాలని ఏలాలని మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఎఫెసీ పత్రిక 4:28 రాశాడు కదా, దొంగిలి వాడికి మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. పరిశుద్ధాత్మునికి దుఃఖం కలిగించేది దొంగిలడం, ఇతరుల వాటిని మాత్రమే. ప్రతి విధమైనటువంటి అది ఎలాంటి విషయం అయినా సరే దొంగిలకుండా ఉండి చేయాల్సిన పని ఏంటంటే అక్కరగలవానికి పంచిపెట్టేటట్టు వీలు కలగాలని మన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడడం. అది ప్రభు ఇష్టపడే విషయం. కానీ దొంగిలడం అనేది పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విషయం. ఎఫెసీని ఏమంటారంటే మాయా సంత అంటారు. ఆసియా పట్టణంలో, చిన్న ఆసియాలో ఒక పెద్ద సంత, అక్కడ ఇలాంటివన్నీ క్వైట్ కామన్. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది నమ్ముకున్న తర్వాత వారికి ఈ విషయాలు బోధించబడటం జరుగుతుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాం, దొంగతనాలు లేకపోతే దొంగిలి వాటికి దొంగిలిక అనేమాట. సో మనము ఎవరిది కూడా ఎప్పుడు కూడా దొంగిలటం అనేది మన జీవితాల్లో జరగకుండా జాగ్రత్త పడదాం. తర్వాత ఎఫెసీ పత్రిక 4:29 మనం చదువుతున్నప్పుడు, వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. ఇప్పుడు ఆలోచన చేద్దాం. దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడు. ఒక చెప్పాలంటే బూతులు రానియొద్దు. లోకం బూతుల్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకుంది. ఘోరమైన విషయం ఏంటంటే విశ్వాసులు కూడా ఆ ట్రాప్లో పడిపోయి సింపుల్గా అవి కూడా మంచి మాటల్లాగానే చెప్తా వస్తున్నారు. మనం ఆలోచించేద్దాం. పరిశుద్ధాత్ముడు దుఃఖపడే విషయం అది. పరిశుద్ధాత్మునికి ఏమాత్రం కూడా సంతోషం కలిగించని విషయం. కాబట్టి మన నోట సత్యమే ఉంది, సత్యమే రావాలని, మన నోట కేవలం క్షేమాభివృద్ధి కలిగించి అనుకూల వచ్చినవే, ఇతరులకి ఎడిఫై రావాలి.
ఇతరులకి ఎడిఫికేషన్ జరుగుతుందా మన మాటల్లో? వినువారికి మేలు కలగటం, అవసరం బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచ్చి మేలు కలిగే మాటలే మన లోపల నుంచి రావాలి తప్పితే వారిని భయభ్రాంతులకు గురి చేసేవి, వారిని కించపరిచేవి, గున్న ఏనుగులాగున్నావని ఒక 10th క్లాస్ పాపని ఒక పెద్ద అక్క, ఆమె చాలా మంచి గాడ్లీ ఉమెన్, ఆమె గున్న ఏనుగులాగా పెరిగావు కదా అంటే ఆ పాప ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్క రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చున్న తర్వాత తన హృదయంలో ఒకటే బాధ, ఒకటే వేదన. మనుషుల్ని మనుషుల్లాగా చూడకుండా జంతువులతో కంపేర్ చేయడం. ఆమె స్ట్రక్చర్ అలా ఉంది అంతే, దాన్ని నేను ఎందుకు ఇలా ఎగతాళిగా ఇలా మాట్లాడడం, అలా కించపరచడం ఎందుకని. ఆ తర్వాత ఆ సహోదరి సుమారు 15 కిలోమీటర్స్ ఒక్కటే ఆటోలో వెళ్ళి ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆ పాప కంటే ఈమె 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పెద్ద ఆమె, ఈ సిస్టర్ వెళ్ళి ఆ పాపకి క్షమాపణ చెప్పి ఆ పాపకి విషయాలన్నీ చెప్పి తిరిగి వచ్చి నాతో అన్నది, ఇప్పుడు నా హృదయం సంతోషంగా ఉంది, ఇప్పుడు నా హృదయం నెమ్మదితో ఉందని. మనం ఆలోచన చేస్తున్నప్పుడు వీ నీడ్ టు బీ సో సెన్సిటివ్. పాపం విషయమైన సున్నితత్వం, మాటల విషయమైన సున్నితత్వం, మన అంతరంగంలో ఉన్న ప్రతి మాట విషయమైన సున్నితత్వం జాగ్రత్త పడదాం. సో ఇది పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విషయాల గురించి ఈ కాంటెక్స్ట్లో, ఈ యొక్క రాయబడినటువంటి కాంటెక్స్ట్లో మనకు అర్థమవుతుంది. అలాగే 31 అంటాడు, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆలోచన చేస్తున్నారా? లెట్ ఆల్ బిటర్నెస్ అండ్ wrath and anger and clamor and slander be put away from you along with all malice. బిటర్నెస్, మనలో ఎవరి గురించి అయినా చెడు అభిప్రాయాలు ఉంటే లెట్స్ లీవ్ ఇట్, వాటిని వదిలిపెట్టేద్దాం, దేవుడు చూసుకుంటాడు. సమస్తమైన ద్వేషాన్ని, కోపాన్ని, గర్వం ఉందా మనలో, అల్లరి చిల్లరిగా దూషణ చేయడం, సకలమైన దుష్టత్వం, సకలమైనటువంటి దుష్టత్వం విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండటం. సో ప్రియమైన వారులారా, పరిశుద్ధాత్మను దుఃఖపరచడంలో ఇవన్నీ కూడా ఒక ఎలిమెంట్స్ లాగా, అవి ఇక్కడ షార్ట్ అవుట్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడతాడు అంటే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. ఇతరులను క్షమించడంలో మనం ఓడిపోయినప్పుడు, ఇతరులను క్షమించకుండా ప్రభు మనల్ని క్షమించిన రీతిని జ్ఞాపకం చేసుకొని పొరుగువారిని మనం క్షమించకపోతే చాలా ప్రమాదంలో పడిపోతాం. చాలా ప్రమాదాలు. మనకు గాయాలు చేశారు కదా చాలామంది, వారిని క్షమించడానికి మనకు మనసు ఉందా? మనల్ని ఇబ్బంది పెట్టిన వారు, మనల్ని టార్చర్ చేసిన వాళ్ళనైనా సరే ప్రభు ప్రేమను బట్టి క్షమించడం. ప్రియులారా, ఆలోచించేయండి, ఒక్క మాట ఆలోచించేయండి. మనము క్షమించడంలో ప్రభువు మనల్ని క్షమించిన క్షమాపణ ఫలాన్ని మనం అనుభవిస్తూ ఒకసారి ఆలోచించేయండి. నేను ఒక తమ్ముడికి సువార్త చెప్పాను. ఆ తమ్ముడు నాటు సారా తాగుతూ ఉన్నాడు. ఆ సారా మత్తులో కొట్టాడు, అయిపోయింది. తర్వాత తను ఫెయిల్ అయిపోయాడు ఫస్ట్ సెమిస్టర్లో. తను కూర్చోబెట్టి నేను మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చెప్పాను. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లో మంచి మార్క్స్ వచ్చి పాస్ అయిపోయాడు. ఒకరోజు సాయంత్రం పూట, నైట్ పూట మా డార్మెటరీలోకి వచ్చి గట్టిగా కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు అందరు వచ్చి, ఎవరు నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అంటే, నన్ను ఒకసారి వెంకటేశ్వర రూమ్కి తీసుకెళ్ళాడని చెప్పి మా ఈట 8కి వచ్చాడు. ఈట 8కి వచ్చి నన్ను గట్టి కౌగిలించుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఏంటి తమ్ముడు అంటే, అన్నా నేను నిన్ను కొట్టాను, నేను నిన్ను చాలా దూషించాను, నువ్వు యేసు ప్రభు గురించి చెప్తున్నావు అని. కానీ నేను ఫీల్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, మా వాళ్ళు ఎవరు రాలేదు, కానీ నా కోసం కేర్ తీసుకొని ఇచ్చేసావు కదా అని చెప్పి తను చెప్తా ఉన్నప్పుడు, తన తర్వాత ప్రభువుని నమ్ముకుని ఒక మంచి సాధనమయ్యాడు మన కాలేజీలో. ప్రియమైన వారులారా, గమనించండి, ప్రభువు మనల్ని క్షమించిన ప్రకారం విశ్వాసులనైనా అవిశ్వాసులనైనా సరే క్షమించడం అది దివ్యమైన భాగ్యం, అది అద్భుతమైన అవకాశం.
లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. దాన్ని ఎక్సైజ్ చేద్దాం. ఇది క్రీస్తు మనసు గ్రహిద్దాం. ఇతరులను క్షమించకపోవడం కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్లే. కాబట్టి ఈ విషయాలన్నీ లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నాడు పౌలు. ఈ విషయాలన్నీ లిస్ట్ అవుట్ చేస్తూ తర్వాత 5వ అధ్యాయంలో ఇంకొక వేరే విషయాన్ని డీల్ చేయబోతూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే ఏంటో మనం చూస్తూ వస్తున్నాం. సో పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విషయాన్ని గురించి చూసాం కదా అన్న, ఇంతవరకు క్లియరా? బాప్తిజమము పరిశుద్ధాత్మ నింపుదలకు మధ్య వ్యత్యాసాలు. పరిశుద్ధాత్మ బాప్తిజమం, పరిశుద్ధాత్మ నింపుదల చాలాసార్లు కన్ఫ్యూజింగ్ మనకి. చూడండి, పరిశుద్ధాత్మ బాప్తిజమం గురించి మనం స్టడీ చేసాం లాస్ట్ క్లాసెస్లో. ఎవరైనా వినకపోతే యూట్యూబ్లో ఓ టు ద వరల్డ్ క్రియేషన్స్లో ఉన్నవి పరిశుద్ధాత్మ న్యూమటాలజీ అనే ఆ సెక్షన్లో ఉన్నాయి, వెళ్ళి వినొచ్చు ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ బాప్తిజం ప్రతి విశ్వాసి జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది పరిశుద్ధాత్మ బాప్తిజం. కానీ పరిశుద్ధాత్మ నింపుదల విశ్వాసి జీవితంలో ప్రతిరోజు జరిగేది, ప్రతి మొమెంట్లో జరిగేది. ఇదేమో ఓన్లీ వన్స్, బట్ ఇట్ ఈస్ ఇన్ ఆల్ ద టైమ్స్, ప్రతి సమయంలో జరిగేది. తర్వాత పెంతెకోస్తు దినానికి ముందు అసలు ఎన్నడూ జరగలేదు. ఒక రకంగా చెప్పాలి, పరిశుద్ధాత్మ బాప్తిజం అనే విషయము ఓల్డ్ టెస్ట్మెంట్లో లేనే లేదు. కానీ పరిశుద్ధాత్మ నింపుదల అనేది వ్యక్తులు పరిశుద్ధాత్మ నియంత్రణలో ఉండి మాట్లాడడం, పరిశుద్ధాత్మ నియంత్రణలో, పరిశుద్ధాత్మ యొక్క అధికారంలో ఉండి పని చేయడం అనేది ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తాం, న్యూ టెస్ట్మెంట్లో కూడా చూస్తాం. కాబట్టి దేవుని పిల్లలైన వారు దేవుని ఆత్మ ఆధ్వర్యంలో ఉండాలి. దేవునికి మన జీవితాల మీద పూర్తి అధికారం ఉంది అని మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిజం ప్రతి విశ్వాసంలో తప్పక జరిగే కార్యం. మనము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నమ్మిన రోజే పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని మనం పొందుతాం. అయితే పరిశుద్ధాత్మ నింపుదల మాత్రం విశ్వాసులైన వారందరూ అనుభవించకపోవచ్చు. కారణం ఏంటంటే విశ్వాసులందరూ ఆయన నియంత్రణకి ఒప్పుకోకపోవచ్చు. విశ్వాసులు ఎందరైతే ఆయన నియంత్రణకి, ఆయన అధికారానికి లొంగిపోతారో వారందరిలో పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ పూర్ణులుగా వారు అవుతారు. కానీ అందరూ అవుతారని మనం చెప్పలేమన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, పరిశుద్ధాత్మ బాప్తిజం ప్రతి విశ్వాసంలో తప్పక జరిగే కార్యం. కానీ పరిశుద్ధాత్మ నింపుదల ఒప్పుకున్న, లొంగిపోయిన వారికి, ఆయన అధికారానికి పూర్తిగా లొంగిపోయిన వారి జీవితాల్లో మాత్రమే జరిగే కార్యం. పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది ఎన్నటికీ కోల్పోరు, ఒక్కసారి మాత్రమే జరుగుతుంది, ఎన్నటికీ ఇట్స్ పర్మనెంట్. కానీ పరిశుద్ధాత్మ నింపుదల మనం ఎప్పుడైతే దేవుని వాక్యానికి, క్రీస్తు ప్రభువుని గణపరచడానికి రాజీ పడిపోతామో, క్రీస్తు విషయమై రాజీ పడిపోయి లోకం కొరకు తాపత్రయం, లోక ఇచ్ఛలను నెరవేర్చడానికి రెడీ అయిపోతామో ఖచ్చితంగా చెప్పగలను, మనము పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మని యొక్క నియంత్రణలో నుంచి బయటికి వెళ్ళిపోయి స్వీయ నియంత్రణలోకి వెళ్ళిపోయి సొంత నిర్ణయాలు తీసుకొని జీవితాలను పాడు చేసుకుంటాం. కడకు గందరగోళ పరిస్థితుల్లో మన జీవితం ఎండైపోతుంది. జాగ్రత్త పడదాం మనం. తర్వాత రక్షింపబడిన రోజు జరుగుతుంది పరిశుద్ధాత్మ బాప్తిజం. కానీ పరిశుద్ధాత్మ నింపుదల రక్షించబడిన జీవితంలో, రక్షించబడిన ఒక వ్యక్తి జీవితంలో ప్రతిదినం జరిగేది పరిశుద్ధాత్మ నింపుదల. తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిజమం క్రీస్తునందు విశ్వాసం తప్ప మరేమి షరతులు లేవు. కానీ పరిశుద్ధాత్మ నింపుదలకు మాత్రం ప్రతిదినం ప్రభునందు ఆధారపడినప్పుడు, ప్రతిదినం నేను విలియం మెక్డొనాల్డ్ గారి బుక్స్ చదువుతున్నప్పుడు, ఒక ఖాళీ పాత్రగా నీ దినాన్ని ప్రారంభించు, ప్రభువా ఈ దినం అంతా నీ చిత్తం ఏమైనదో దాన్ని నెరవేర్చడానికి నన్ను సిద్ధం చేయి, నా తలంపులు, నా అరికాలుమలకు నన్ను ఎత్తి వరకు నీ ఉద్దేశాలను నెరవేర్చడం కొరకు నన్ను సిద్ధం చేయి. నేను ఒక ఖాళీ పాత్రని, నేను నీ స్వాధీనంలో ఉండి పని చేయడానికి సహాయం చేయండి. నిష్ప్రయోజకుడైన దాసుడిని నేను నీ స్వాధీనంలో ఉండి నేను పని చేయడానికి, నీ స్వాధీనంలో ఉండి నీ కుమారుడి మహిమ కొరకు నేను అడుగులు వేయడానికి సహాయం చేయమని ప్రభు నన్ను గైడ్ చేయని చెప్పి అప్పగించుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. లార్డ్ ప్రిపేర్ మీ ఫర్ దిస్ డే, ఈ దినమంతటి కొరకు నన్ను సిద్ధం చేయి అని ప్రభుకు అప్పగించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అంతేకాదు ఒకనంటాడు, ప్రతి దినాన్ని ప్రభు కొరకు గెలవాలి అంటే ప్రతిదినం, ప్రతి సమయం ప్రభు ఆత్మకి లొంగిపోవాలి. ఆత్మ నియంత్రణలో ఉన్నప్పుడు మాత్రమే ఆ దినాన్ని ప్రభు కొరకు గెలవగలం అని గుర్తుపెట్టుకుందాం. సో ఇది పరిశుద్ధాత్మ బాప్తిజం, పరిశుద్ధాత్మ నింపుదలకు మధ్య వ్యత్యాసాలు
మనం చూస్తూ ఉన్నాం. సో దీస్ ఆర్ ద రిఫరెన్సెస్. అండ్ వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడు. ఈ అవకాశం ఇచ్చిన ప్రియ ప్రభుకి, ఈ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసిన ప్రియమైన అన్నయ్యలకి, చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభునాలు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇందులో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు, నో ప్రాబ్లం. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ విత్ ద లార్డ్స్ హెల్ప్.